అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. అందరికీ నమస్కారం. చెప్పాడంటే చేస్తాడంతే. ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు మా అన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఈ విషయం మరోసారి రుజువు అవుతుంది. ఎట్లా అంటే, కావలికి అభ్యర్థిగా వచ్చిన కొత్తల్లో తన ఎంతో కుటుంబ నేపథ్యంతో మంచి అనుబంధం ఉన్న యానా శెట్టి గారు పరంపదించినప్పుడు మాటిచ్చారు. ఆయన కావలి మున్సిపాలిటీకి ఎన్నలేని సేవలు అందించాడు, నిరాడంబర జీవితాన్ని గడిపి అందరికి సేవ చేశాడు. అలాంటి వ్యక్తికి మనం ఇచ్చే సముచిత స్థానం ఏంటంటే, ఆయన కావలి మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర కాబట్టి ఆయన విగ్రహ ఏర్పాటు చేస్తాను అని ఆ రోజు మాటిచ్చాడు. అంటే మా అందరికి అర్థమవుతుంది ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు ఆర్యవైశ్యుల పట్ల అవిభాజ్యమైన అభిమానాన్ని, ప్రేమని కనబరుస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది సాటి ఆర్యవైశ్యుడైన నాకు, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా. ఇట్లాగే ఏ పని వచ్చినా ఆర్యవైశ్యులకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఈ రోజు మా పెద్ద ఆయన యానా శెట్టి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం సొంత నిధులతోటి, కుటుంబం ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సొంత నిధులతోటి తను ఆయన చేస్తున్నారు. ఆయనకి మా ఆర్యవైశ్యులు అందరం ఎంతైనా రుణపడి ఉంటాము. ఆయన మా పట్ల ఎంతో ప్రేమానురాగాలతోటి అన్ని రంగాల్లో మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.